ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. ఎవరు ఊహించిన విధంగా అసలు భారీ మెజార్టీ అంటే దగ్గర దగ్గర 6,000 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి అయిన లతారెడ్డి గారు గెలిచారనమాట. అంటే 30 సంవత్సరాల తర్వాత ఈ ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి. 15 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు టీడీపీ అధికారంలో ఉండి కూడా అక్కడ ఒక అభ్యర్థిని కూడా నిలబెట్టలేకపోయారు. అలాంటిది ఈ కూటమి ప్రభుత్వంలో అభ్యర్థిని నిలబెట్టడమే కాక భారీ మెజార్టీతో గెలిపించారు. ఈ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఏదో నియోజకవర్గ ఎన్నికల అడవిలి మొదలయ్యింది. అంత ఎక్కువ ప్రాధాన్యత ఇరు పార్టీలు కూడా ఇచ్చారన్నమాట. అయితే టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6,783 ఓట్లు వస్తే వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్లు కూడా కోల్పోయిన పరిస్థితి ఈరోజు వైసీపీకి వచ్చింది. మీకు తెలిసిందేనే ఆ అభ్యర్థి తన ఓటు హక్కును కూడా వినియోగించుకోలేకపోయాడు. వైసీపీకి చెందిన అభ్యర్థి. అంటే ఈ 2 రోజులు 3 రోజులు సినారీ చూస్తే టీడీపీ గెలుస్తుందని అందరికీ ఒక అంచనా వచ్చింది. కాకపోతే ఇంత భారీ మెజారిటీ వస్తుందని ఎవరు అనుకోలేదు. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా మ్యాక్సిమం ఒక 2,000 ఓట్లు 1,500 ఓట్లతో ఓడిపోతామని అనుకుని ఉంటారు. కానీ ఇలా 6,000 ఓట్ల వ్యత్యాసంతో ఓడిపోతామని వాళ్ళు ఖచ్చితంగా అనుకోకపోయి ఉంటారు. వైసీపీ వాళ్ళు ప్రధానంగా ఆరోపణ చేస్తున్న విషయం ఏమిటంటే అక్కడ రిగ్గింగ్ చేశారు, దొంగ ఓట్లు పడ్డాయి అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఎంత రిగ్గింగ్ చేసినా ఎంత దొంగ ఓట్లు వేసినా మ్యాక్సిమం మహా వేస్తే ఒక దొంగ ఓట్లు అవని రిగ్గింగ్ అవని ఒక 1000 ఓట్లు వేయొచ్చు. అంతేగాని 3,000 ఓట్లు 4,000 ఓట్లు వేసే అవకాశమే లేదు. సో ఈ ఫలితాలు రాగానే వైసీపీ వాళ్ళు వచ్చేసి ఆ దొంగ ఓట్లు వేశారు, రిగ్గింగ్ చేశారని ఎన్నైనా చెప్తారు. అంటే ఓడిపోయిన వాళ్ళు మంగళవారం కబుర్లో ఎన్నైనా చెప్తారో అది మనకు కూడా తెలిసిందే. సో కూటమి ప్రభుత్వం ఇంత భారీ మెజార్టీతో గెలవడానికి కారణం మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి.